అనామిక అవని ఇద్దరు కూడా ఇంటి పని మొత్తం చేసుకుని ఒకచోట కూర్చుంటారు. అక్క, మనమ్మ నాన్న ఇలాంటి పేదింటికి వెళ్తే మీరు కష్టాలు పడతారమ్మా, వద్దమ్మా, మంచి సంబంధం చూసి మేమే మీకు పెళ్లి చేస్తామంటే మనమేమో వాళ్ళ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అనుభవిస్తున్నాం. అవును చెల్లి, మన ఇంట్లో ఉన్నప్పుడేమో మహారాణిలాగా బ్రతికేవాళ్ళం. నీకొక పని మనిషి, నాకొక పని మనిషి ఉండేది. ఇక్కడ ఇద్దరము పని మనుషుల్లాగానే గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పక్క. అన్నీ తెలివితేటలే ఉంటే ఈ ఇంటికి ఎందుకు కోడలుగా వస్తాం? మనకి ఇప్పుడు సలహా చెప్పాలంటే అమ్మ ఒక్కతే సరైన మార్గం. అమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్దాం, తనే ఏదో ఒక సలహా చెప్తుంది అని అనుకొని తమ తల్లి శాంతమ్మకు ఫోన్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు పడుతున్న కష్టాల గురించి చెప్తూ ఉంటారు. అత్తగారింట్లో ఏసీ లేదు, కూలర్ లేదు, ఫ్యాన్ సరిగ్గా తిరగదు, అన్నిటికీ మేమే పని మనుషుల్లాగా పనిచేయాలంటూ అక్కడ జరుగుతున్న విషయమంతా ఏడుస్తూ బాధపడుతూ చెప్తారు. ఆ మాటలన్నీ విన్న శాంతమ్మ మొదట్లో కొంచెం కోపం తెచ్చుకొని ఇలా అంటుంది. నా మాట వింటే మీరు ఇక్కడ ఎలా అయితే ఉన్నారో మీ మెట్నింట్లో కూడా అట్టాగే ఉండేవాళ్ళు. సర్లే, జరిగిన దాని గురించి ఆలోచించి ఏం ప్రయోజనం? జరగాల్సింది చెప్తాను వినండి అంటూ వాళ్ళకి ఏదో చెప్తుంది. ఆ మాటలు విన్నవాళ్ళు సరేనమ్మా అంటూ చెప్తారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు అత్తగారు పూల దుకాణానికి వెళ్లే సమయానికి ఇద్దరు కోడళ్ళు కూడా నిద్రలేవలేదు. అది చూసిన అత్తగారు, ఏంటి ఈరోజు ఇద్దరు కోడలు నిద్ర లేవలేదు, ఏమై ఉంటది అని మొదటగా అనామిక గదికి వెళ్తుంది. అనామిక అత్తగారిని చూసి చూన్నట్టుగా అలాగే నిద్రపోతూ నటిస్తుంది. ఏమైందమ్మా నామేక, ఒంట్లో బాగలేదా? లేదత్తయ్య, నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు. అందుకే నేను కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమైనా పనులుంటే మీరే చేసుకోండి, దయచేసి తప్పుగా అనుకోకండి. అయ్యయ్యో, అదేం లేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో అని అక్కడి నుంచి చిన్న కోడలు అవని దగ్గరికి వెళ్తుంది. అవని దగ్గరికి వెళ్ళినా కూడా అవని కూడా అచ్చం అనామికలాగానే ఇంట్లోనే పడుకొని ఉంటుంది. యా అమ్మ అవని, నీకు కూడా ఒంట్లో బాగలేదా? ఏంటత్తయ్య నీకు కూడా అంటున్నారు? కొంపదీసి మీకు కూడా ఒంట్లో బాగోలేదా? నాకు బాగానే ఉందమ్మా, మీ అక్కకి బాగోలేదంట. సర్లే, ఇద్దరూ విశ్రాంతి తీసుకోండి అని వాళ్లతో చెప్పి ఇంటి పని మొత్తం అత్తగారే చేస్తుంది. అలా ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్తూ అత్తగారి చేత పనులన్నీ చేపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. కొన్ని రోజులు గడిచిన తర్వాత అత్తగారికి అర్థమవుతుంది, వాళ్ళిద్దరూ కావాలని అత్తగారి చేత పనులు చేయిస్తున్నారని తెలుసుకుంటుంది. అయినా సరే ఆమె ఏమీ పట్టించుకోకుండా వాళ్లతో నాకేం పని లేదన్నట్టుగానే తానే ఉదయాన్నే నిద్రలేచి పనులు మొత్తం చేసుకుని దుకాణానికి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు అక్కా చెల్లెలిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటవని, అత్తగారు మనం సరిగ్గా పనిచేయడం లేదని ఏదో ఒక సాగు చెప్తున్నామని మనతో గొడవ పడకుండా అంపెనాం చేసుకుని వెళ్ళిపోతుంది. ఇలా అయితే అమ్మ చెప్పినట్టు అసలు జరగదు. నిజమేనక్క, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏదేమైనా అత్తగారికి కొంచెం ఓపిక ఎక్కువే. ఇలా అయితే కష్టమైపోతుంది. ఇదే విషయాన్ని అమ్మకు చెప్దాం, అప్పుడు అమ్మ ఏం సలహా ఇస్తుందో దాన్ని బట్టి ఆలోచించుకుందాం అని అనుకుని ఇద్దరూ తిరిగి వాళ్ళమ్మకు ఫోన్ చేస్తారు. ఇక జరిగిన విషయం అంతా అమ్మతో చెప్తారు. వాళ్ళమ్మ శాంతమ్మ మళ్లీ వాళ్ళని తిడుతూ ఇలా అంటుంది. ఒక్క పని సరిగ్గా చేత కాదు మీకు. ఏం చెప్పినా దానికంత రివర్స్ గానే చేస్తా ఉంటారు. సర్లే, అదేదో అయిపోయింది కదా, నేను ఇప్పుడు చెప్తాను కదా, అట్లా చేయండి ఇప్పుడు అంటూ మరొక సలహా ఇస్తుంది. అది విని వాళ్ళు సరే అని చెప్తారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళలా నిద్రపోతూ ఉండగా రమేష్ అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక, 2 నెలల నుంచి చూస్తున్నాను, నీ ప్రవర్తనేమీ బాలేదు. మా అమ్మ చేత పని మొత్తం చేపిస్తున్నావు. నేనన్నీ చూస్తూనే ఉన్నాను. ఏంటి విషయం? విషయమేముంది, మేం బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మాకు అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు పనిచేయడానికి 2 పని మనుషులున్నారు. ఇక్కడ మాత్రం మేమే పని మనుషులాగా పనులు చేసుకోవాలి. ఒక్క సౌకర్యం లేదు ఇంట్లో. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ లేదు. కూల్ వాటర్ తాగుదామంటే కుండలో నీళ్ళు తాగాలి. చల్లగాలి కోసం ఏసీ ఉండదు. ఫ్యాన్ వేసుకుంటే వేడిగాలి వస్తుంది. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మనందరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ మాటలకి రమేష్కి చాలా కోపం వస్తుంది. మనిద్దరం కాదు, కావాలంటే నువ్వు హ్యాపీగా మీ పుట్టింటికి వెళ్ళిపో. నీకు విడాకులిచ్చి నేను వేరే పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలు వినగానే అనామిక చాలా కంగారు పడిపోతుంది. వాళ్ళ మాటల్ని చాటుగా వింటున్న అవని భయపడిపోతూ, మా అమ్మ మా అత్తగారితో గొడవపడి ఎలాగైనా మా భర్తల్ని ఇల్లరికం తీసుకురమ్మని చెప్పింది.
కానీ వీళ్ళు మాత్రం రివర్స్లో మాకే విడాకులు ఇచ్చేలా ఉన్నారు. ఎందుకొచ్చిన గొడవ? నేను మాత్రం మా అక్కలాగా ఆయన చేత అసలు తిట్టించుకోను, వెంటనే పనులు చేసుకుంటాను అంటూ చాలా హడావిడిగా అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తగారు పని చేస్తూ ఉంటారు. అత్తయ్య, మీకెందుకు శ్రమ? నేను పని చేస్తానులేండి. ఇన్ని రోజులంటే నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు బాగానే ఉంటుంది కదా, నేను పని చేస్తాను అత్తయ్య. వద్దులే అమ్మా, నేను చేసుకుంటున్నానుగా. అప్పుడే మహేష్ అటుగా వెళ్తూ ఉంటాడు. అవని మహేష్ని చూసి ఏవండి చూడండి, అత్తయ్య నేను పని చేస్తానంటే వద్దంటున్నారు. అని పెద్ద పెద్దగా మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ అనామిక వాళ్ల దాకా వినబడుతూ ఉంటాయి. అనామిక వాటిని విని తన మనసులో, ఏంటిది ఇలా ప్లేట్ మార్చేసింది? చూడు, మీ చెల్లెల్ని చూసి బుద్ధి తెచ్చుకో. ఎక్కడైనా నీ బుద్ధి మార్చుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థమైందా నీకు? నాకు అర్థమైందండి. ఇంకెప్పుడు కూడా నేను ఇలా ప్రవర్తించను. ఇప్పుడే అత్తగారి దగ్గరికి వెళ్తాను అంటూ అత్తగారి దగ్గరికి బయలుదేరుతుంది. అమ్మా, అవని పనిచేస్తుందని చెప్తుంది కదా, నువ్వు దాని గురించి వదిలే అమ్మా, తనని పనిచేయనివ్వు. ఆ మాటలకి అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక, అవునత్తయ్య, నేను కూడా మీకు సహాయం చేస్తాను. అవని, నువ్వు పక్కకి వెళ్ళు, నేను పని చేస్తానులే. ఇప్పుడు నా భర్త ముందు నన్ను తక్కువ చేయాలని చూస్తున్నావు కదక్క, ఇప్పుడు అస్సలు నేను కాంప్రమైజ్ అవ్వను అని మనసులో అనుకుంటూనే అక్కతో పైకిలా అంటుంది. మరేం పర్వాలేదక్క, పని మొత్తం నేను చేస్తానులే. నువ్వెట్టు ఖాళీగానే ఉంటున్నావు కదా, వేరే పని ఉంటే ఏమన్నా చెయ్యి. అందరి ముందు నన్ను తక్కువ చేయాలని చూస్తున్నావు కదా, నీ పని చెప్తా నాగు. అక్క వదిలేసేయి. వదిలేదు లేదు, ఈ పని తప్ప మరో పని లేదు. పనులను అత్తగారు చేసేశారు, ఇప్పుడు నువ్వేదో ఒకటి వచ్చి చేయాలని ప్రయత్నిస్తున్నావు అంతే. ఆ మాటలకి అవనికి కూడా కోపం వస్తుంది. ఆమె కూడా పెద్ద పెద్దగా మాట్లాడుతుంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకునేదాకా వస్తారు ఆ అక్క చెల్లెలిద్దరు. అత్తగారు వాళ్ళని అడ్డుకొని సర్ది చెప్తుంది. ఇక ఆ రోజు నుంచి అవని అనామిక ఇద్దరూ బద్ధశత్రువులుగా తయారవుతారు. ఇంట్లో అందరి చేత మంచి పేరు తెచ్చుకోవాలని ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ల గొడవ తట్టుకోలేక అత్తగారు ఎన్నోసార్లు వాళ్ళని తిడుతూ ఉంటారు. చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అనామిక అవని మాత్రమే ఉంటారు. వస్తే అవని, నన్ను ఇంట్లో అందరి ముందు బ్యాడ్ చేయాలని చూసి ఆ రోజు అలా అత్తగారికి హెల్ప్ చేస్తున్నట్టు నటించావు కదూ. నువ్వెటు బ్యాడ్ అయిపోయావు కనుక నేను బ్యాడ్ అవ్వకూడదని అలా చేశాను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. అలా వాళ్ళిద్దరూ మళ్లీ గొడవ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ శాంతమ్మ వస్తుంది. వాళ్ళ గొడవను చూసి, ఓసే, ఏంటే ఎట్టా గొడవ పడుతున్నారు? మీ ఇద్దరు కలిసి మీ అత్త మీద పోట్లాడి మీ ముగ్గులను ఇంటికి తీసుకురామంటే ఇలా చేస్తున్నారేంటి? అక్క, అదిగా అమ్మ వచ్చింది. దీనంతటి కారణం అమ్మ. మనం కష్టమో నష్టమో ఇక్కడే ఉంటే బాగుంటుంది. అమ్మ సలహా తీసుకున్నాం కదా, అందుకే మనిద్దరం ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నాం. అవునవని, నువ్వు చెప్పింది నిజమే. అమ్మ మాటలు వింటే మన కాపురం ఖచ్చితంగా పోయేది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? నేను మీ మంచి కోసమే కదా చెప్పింది. అసలు ఏం జరిగిందమ్మా? అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయం మొత్తం చెప్తారు. అదంతా విన్న శాంతమ్మ, ఓ, విడాకులు ఇచ్చేదాకా వచ్చిందన్నమాట. అయితే ఏం పోయిందే? విడాకులు తీసుకొని రండి, మీకు బాగా డబ్బున్న సంబంధాలు తీసుకొచ్చేస్తాను. మీరక్కడ సంతోషంగా ఉందరు గాని. తల్లి మాటలు వినేసరికి వాళ్ళిద్దరికీ బాగా కోపం వస్తుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకొని అక్కడే ఉన్న రోకలి బండ చీపురుగట్ట తీసుకుంటారు. అది చూసి శాంతమ్మ చాలా భయపడిపోతుంది. ఓసే, అలా చేయకూడదే. నేను మీకు అమ్మనవుతాను. మీరు నన్ను కొట్టకూడదు. నన్ను కొడితే మీకు పాపం తగులుతుందే. నీలాంటి వాళ్ళని కొట్టకపోతే పాపమమ్మా. కాపురాలు విడగొట్టే తల్లులకి ఇలాగే చేయాలి. ఆ మాట వినగానే శాంతమ్మ భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసి అక్కా చెల్లెలిద్దరూ నవ్వుకుంటారు. ఇక ఆ రోజు నుంచి శాంతమ్మ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఉంటుంది. వాళ్లకు కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. ఇలా ఆ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అది వేసవికాలం. ఎండలు బాగా మండిపోతున్నాయి. అత్తగారు శారద చాలా దూరం ప్రయాణం చేసి ఇల్లు చేరుకుంది. ఇంట్లో కూర్చొని, అమ్మా అనామిక, బాగా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకొచ్చి అమ్మా అని అడుగుతుంది. ఇంతలో అనామిక అక్కడికొచ్చి నీళ్ళిస్తుంది. ఆమె నీళ్లను తాగి, అనామిక, మన ఇంట్లో ఎందుకింత చల్లగుంది? ఎందుకుందో అర్థం కావట్లేదే. అత్తయ్య, ఒకసారి గోడలు పట్టుకొని చూడండి, మీకు తెలియని ఒక మాయా అద్భుతం జరుగుతుంది. శారద ఏంటా అని గోడని పట్టుకుంటుంది. అలా పట్టుకున్న వెంటనే ఆ గోడ మొత్తం గడ్డి రూపంలోకి మారుతుంది. అది చూసి శారద భయపడుతుంది.
ఏంటిదంతా అసలు మనిల్లేనా? చాలా భయంగా ఉంది. దీన్ని చూస్తుంటే అసలు ఏంటిదంతా? అని భయపడుతూనే కంగారు పడుతుంది. ఆ మాటలు విన్న ఆమెకు చాలా పెద్దగా నవ్వొస్తుంది. అత్తయ్య, మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదులేండి. ఇది అక్షరాల మనిల్లే. పైగా ఇది ఒక అద్భుతమైన రహస్యం. శారద ఏంటా రహస్యం అని అడిగినప్పుడు అనామిక అత్తగారి చెవిలో ఏదో చెప్తుంది. అది విన్నాక శారద చాలా ఆనందపడుతుంది. ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు. అమ్మా, ఎప్పుడొచ్చావు? నాన్న రాలేదా నీతో పాటు? ఆయన స్నేహితులు ఎవరో కనబడితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నాతో పాటు రాక ఏం చేస్తాడు? అమ్మా, అన్నట్టు విషయం తెలిసిందా? ఇప్పుడే అనామిక చెప్పింది. ఇక్కడ అంతా బాగానే ఉంది గాని ఇంట్లో అద్భుతాలు జరిగాయని చెప్పింది. ఇలా వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత అక్కడికి ఒక స్వామీజీ వస్తారు. శారద స్వామీజీని చూసి, అనామిక, నువ్వు చెప్పిన స్వామీజితనేనా? ఈయనెవరో నాకు తెలీదు. నేను గురుస్వామీజీ పంపించిన అతని శిష్యుణ్ణి. ఆయన మీ ఇంటికొచ్చినప్పుడు మాయాగడ్డిని ఇచ్చారట కదా, దాని గురించి తెలుసుకోవటం కోసమే నేనిక్కడి దాకా వచ్చాను. ఆ మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. మీరు దాని గురించి తెలుసుకోవడం ఏంటి? మాకంతా అయోమయంగా ఉంది. క్షమించండి, దానిని కొంచెం తీసుకువెళ్దామని వచ్చాను. సరే, స్వామీజీ అయితే మాకేం చెప్పలేదు. ఇలా శిష్యుడున్నారని కూడా ఏమీ చెప్పలేదు. మేము మిమ్మల్ని ఎలా నమ్మి కొంత మాయగడ్డనివ్వాలి? స్వామీజీ ఏదో చెప్పబోతూ ఉండగా రమేష్ అతని గడ్డాన్ని పీకేస్తాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. రే రంగయ్య, నువ్వెందుకురా ఇలాంటి వేషం వేసుకొని వచ్చావు? నిజం చెప్పు, లేదంటే నీ కాలు విరక్కొడతాను. ఆ మాటలు విని అతను చాలా భయపడిపోతాడు. ఏం లేదయ్యా, మొన్న మీ ఇంటికి స్వామీజీ వచ్చిన తర్వాత రోజు నుంచి మీ ఇంటి గోళ్ళు చాలా చల్లగా ఉంటున్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. అలాగే లోపల గడ్డుందని, అది మాయా గడ్డని, దాని నుంచి చల్లదనమే కాకుండా బంగారు కాసులు కూడా వస్తున్నాయని అందరూ చెప్పుకుంటున్నారయ్యా. అది విని వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. బంగారు కాసులు వస్తున్నాయా? ఎవరికి దొరికే? నీకెవరు చెప్పారు? ఎవరికో దొరకడం ఏంటి, నాకీ దొరికే. సూర్యకిరణాలు గోడ మీద పడ్డంటనే లోపలున్న గడ్డి మొత్తం బంగారం రూపంలోకి మారుతుంది. అదట్ట మారటం వల్ల మీ ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది. సాయంత్రం ఆ బంగారం మొత్తం కాసుల రూపంలోకి మారి కింద పడిపోతున్నాయి. అది నేను కొంచెం తీసుకెళ్ళాను. అవునా? నువ్వు తీసుకెళ్ళావా? తీసుకెళ్ళిన బంగారం మొత్తం మర్యాదగా తిరిగివ్వు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఆ గడ్డిని మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటి నిండా కూడా డబ్బుల వర్షం కురుస్తుందనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు ఈ మాయా వేషం వేసుకొని. రంగయ్య అవును అని సమాధానం చెప్తాడు. ఏవండి, ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడితే ముందు ఆ బంగారు కాసులు తిరిగి ఇవ్వమని చెప్పండి. అనామిక, నువ్వు ఒక నిమిషం ఆగు. రంగయ్య, నువ్వు మాకు తిరిగి ఆ బంగారు కాసులు ఇవ్వాల్సిన అవసరం లేదులే. ఎందుకంటే నీ వల్లేగా మాకు ఈ గడ్డి గోడలో బంగారు వెత్తుంది అని తెలిసింది. దానికి కృతజ్ఞతగా వాటినన్నిటి నీ దగ్గర ఉంచుకో. రంగయ్య చాలా సంతోషపడుతూ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకొని సాయంత్రం అయ్యే సమయానికి ముగ్గురు ఇంటి వెనక్కి వెళ్తారు. అక్కడ బంగారు కాసులు కింద పడ్డ వెంటనే ముగ్గురు వాటిని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు అనామిక, ఏవండి, ఇప్పుడు మన దగ్గర డబ్బు చాలా ఉంది కదా, ఈ డబ్బుతో మనం ఇంటిని పడేసి పెద్దిల్లు కట్టుకుందామండి. అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది. అమ్మకో మాట చెప్పి చూద్దాం అని ఇద్దరూ మాట్లాడుకొని అదే విషయాన్ని తల్లికి చెప్తారు. ఆ మాటలు విన్న శారద, ఈ గోడ మాయ గోడ, దీన్ని గనక పడేస్తే దానికున్న మాయాశక్తులన్నీ పోతాయి. పొరపాటును కూడా అటువంటి పని చేయబాకండి. ఇక ఆ విషయంలో అత్తాకోడలిద్దరికీ గొడవ జరుగుతుంది. అత్తగారి మాట అనామిక అస్సలు పట్టించుకోదు. మాయ గోడ ఎక్కడికి పోదు. కావాలంటే ఆ గోడని మనం అలాగే ఉంచి జాగ్రత్తగానే కొత్త ఇల్లు పైన కట్టుకుందాము అని గట్టిగా వాదిస్తుంది. అందుకు శారద కూడా ఇక చేసేదేమీ లేక సరే అంటుంది. అనామిక కోరుకున్న విధంగానే పెద్ద ఇంటిని ఏర్పాటు చేస్తుంది. ఆ మాయాగోడలు తీసుకెళ్లి ఇంటి మీద ఉంచుతుంది. ఇక గృహప్రవేశం అయిపోయిన తర్వాత ముగ్గురు కూడా డాబాపైకి వెళ్తారు. అక్కడున్న గోడను చూస్తారు. అయితే ఆ గోడకున్న మాయాశక్తులన్నీ పోతాయి. అదొక సామాన్యమైన గోడలాగే మారిపోతుంది. అది చూసిన శారద, నేను చెప్పానుగా, నా మాట వినలేదు మీరు. ఇప్పుడు బాగా అయ్యిందా? ఈ గడ్డి గోడ మాయాశక్తిని కోల్పోయింది. ఏది ఇప్పుడు దేనికి పనికిరాని ఒక సామాన్యమైన గోడిది. దీన్ని తీసుకెళ్లి నదిలో పడేయండి అని చాలా కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు అనామిక ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో, బంగారు లాంటి గోడ పాడైపోయింది. అత్తయ్య, మీ మాట వినకుండా ఇలా చేసినందుకు నాకు బాగా బుద్ధొచ్చింది. మళ్ళీ ఆ స్వామీజీ ఎప్పుడొస్తాడో ఏమో అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరేలే అనామిక, జరిగిందేదో జరిగిపోయింది.
దీన్ని తీసుకెళ్లి నదిలోనో చెరువులోనో పడేసొద్దాం పదా అని అంటాడు. ఇక ఆమె సరే అంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ గోడని ముగ్గురు పట్టుకుని చెరువులో వేస్తారు. ఆశ్చర్యంగా ఆ గోడ మొత్తం పచ్చని గడ్డిలాగా మారిపోయి చూస్తూ ఉండగానే బంగారు కాసుల్లా మారి లోపలికి మునిగిపోతుంది. దాన్ని చూసి అందరూ బోరున ఏడుస్తారు. అత్తయ్య, మీ మాటలు విని మేం దీన్నిలా చెరువులో పడేశాం. ఇప్పుడు బంగారం లాంటి మాయ కూడా బంగారు కాసులతో సహా మునిగిపోయింది. మీ మాటలు నమ్మినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని అత్తగారితో గొడవ పడ్డం మొదలు పెడుతుంది. మొదలుపెట్టింది నువ్వే కదా. నువ్వు ఇదంతా చేయకపోతే ఇట్లా జరిగేది కాదు కదా. నా మాట నువ్వు వినలేదు, ఇప్పుడు మళ్ళీ తిరిగి నన్నే అంటున్నావు అని మళ్లీ అత్తాకోడలిద్దరూ అక్కడ గొడవ పడుతూ ఉంటారు. రమేష్ వాళ్ల మధ్యన నలిగిపోతూ వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నమూ చేస్తాడు. ఇంతలో వాళ్లకు వరాన్నిచ్చిన స్వామీజీ అక్కడే స్నానం చేసి అప్పుడే బయటకొస్తారు. అది గమనించిన అనామిక పరుగు పరుగున స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. స్వామి, నువ్వే నాకు దయ చూపించాలి. మీరిచ్చిన వరం మా దగ్గర నుండి విడిపోయింది స్వామి అంటూ ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. స్వామీజీ ఆ మాటలు విని ఆమె వైపు చూసి నవ్వుతూ, చూడు అనామిక, ఈ లోకంలో అన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే. ఏదీ కూడా శాశ్వతంగా ఉండదు. నీ దగ్గరకు వచ్చిన వరం నీకు మంచి చేసి మాయమైపోయింది. అదంతా అలాగే జరగాలి కాబట్టి అలాగే జరిగింది. దానిని ఎవ్వరూ మార్చలేరు. దాని గురించి వదిలేసి జరగాల్సింది ఏంటా అని ఆలోచించి మీరు ముందుకు సాగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వామీజీ. స్వామీజీ ఇలా మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఈ రోజుల్లో మంచి జీవితం ఎవరికి నచ్చదులే అనామిక. స్వామీజీ చెప్పినట్టు ఆ మాయాగడ్డి గోడ గురించి వదిలే. ఇప్పుడు మన దగ్గరున్న డబ్బుతో ఏం చేయాలన్నది ఆలోచించు. మీరే ఆలోచించుకోండి అత్తయ్య, నాకేమీ సంబంధం లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్, శారద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికెళ్ళిన తర్వాత రమేష్, శారద ఇద్దరూ కూడా మాట్లాడుకుని ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు. ఇంతలో ప్రసాద్ వస్తాడు. ప్రసాద్కి వాళ్ళు అనుకున్న బిజినెస్ గురించి చెప్తారు. వాళ్ళందరూ కలిసి కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఇక వేసవికాలం కాబట్టి ఒకరు బాదం పాలు, ఫ్రూట్ జ్యూసు మొదలు పెడితే మరొకరు ఫ్రిడ్జు, ఏసీ కూలర్ అంటూ ఒక బిజినెస్ మొదలు పెడతారు. ఇంకొకరు పుచ్చకాయల వ్యాపారం అంటూ ఇలా ముగ్గురు కూడా 3 వ్యాపారాలు విడివిడిగా మొదలు పెడతారు. అనామిక మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు బాగా విజయం సాధించడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. అదే విషయాన్ని అనామికకి కూడా చెప్తారు. అనామిక అది విని కొంచెం సంతోషపడుతూ వాళ్లతో ఇలా అంటుంది. బాగా ఆలోచించాను. స్వామిది చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తుంది. మీరు జరిగిన దాని గురించి మర్చిపోయి ముందుకు సాగారు. నేనేమో సాగలేకపోతున్నాను. అందుకే మీరిప్పుడు బాగా డబ్బు సంపాదించగలిగారు. నేను మాత్రం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఏదేవైనా నాకు ఇప్పుడు బాగా బుద్ధొచ్చింది. అత్తయ్య, మావయ్య, మన వ్యాపారాల్లో నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తుంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక అందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇదంతా చూస్తున్న స్వామీజీ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇలా అంటారు. మీరు నిజమేంటో గ్రహించారు కాబట్టి మళ్ళీ మీకు తిరిగి అదే వరం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏమంటారు? వద్దు స్వామి, మీరు ఆ వరం ఇస్తే మేము సోమరిపోతుల్లాగా మారిపోతున్నాం. ఏ పని చేయకుండా ఉంటున్నాం. ఇప్పుడు మేము కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఇదే మాకిప్పుడు సంతోషంగా ఉంది. ఈ వరాన్ని మరో కుటుంబానికి ఇచ్చి వాళ్ళను కూడా మంచి మార్గంలో నడిపించండి. అందుకు స్వామీజీ నవ్వుతూ మంచిదమ్మా అంటూ వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే సంతోషంగా జీవించటం మొదలు పెడతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.